కాకతీయ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఎంబీబీఎస్ 2-3వ సంవత్సరం స్టూడెంట్స్ మధ్య వివాదం చెలరేగింది. జూనియర్స్ ను మోకాళ్లపై కూర్చోబెట్టారని ఆరోపణలు వచ్చాయి. కళాశాల అధికారులతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ చాటింగ్ గొడవకు కారణమని తెలుస్తోంది. సీనియర్ విద్యార్థులపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. కేఎంసీలో 15 మంది విద్యార్థులపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాలేజ్ నుంచి 3 నెలల సస్పెండ్ చేస్తారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రశాంత్. శివాని, వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంతో 15 మంది విద్యార్థులు సస్పెన్షన్ అయిన ఘటన చోటు చేసుకుంది. 7 విద్యార్థులు పూర్తిగా ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ విద్యార్థులను పూర్తిగా సస్పెండ్ చేసి మరో 8 మంది విద్యార్థులను తాత్కాలికంగా 3 నెలల పాటు సస్పెండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా హాస్టల్ నుంచి విద్యార్థులను బహిష్కరించినట్టు కూడా అధికారికంగా వాళ్ళు సర్కులర్ జారీ చేశారు. అయితే దీనికి అంతటికి కూడా కారణం సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్న ఘర్షణ. అది చిలికి గాల్వానగా మారి విద్యార్థులు పబ్లిక్ గార్డెన్ లో కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దీంతో అయితే అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్లలో కావచ్చు, బయట జరిగిన గొడవను పూర్తిగా ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ 15 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఇందులో 2వ సంవత్సరం ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థులు వాట్సాప్ గ్రూప్ లో 3వ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పులుగా మాట్లాడుతున్న విషయాలకు సంబంధించి ఆ చాటింగ్ అంతా కూడా కూలంకుషంగా ఎంక్వైరీ చేశారు. అయితే ఆ హాస్టల్ టెర్రస్ పైకి ఎక్కి కూడా 20 మంది విద్యార్థులు మెట్కో పిలిచి సీనియర్లు జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టి సారీ చెప్పడం కావచ్చు, ఇతరాతర విషయాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిటీ ద్వారా ఈ యొక్క 15 మందిని సస్పెన్షన్ వేటు వేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ ర్యాగింగ్ భూతంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా విద్యార్థుల లోపల కొంత మార్పు రాకపోవడం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు పోలీసు శాఖ వారు కావచ్చు, అటు కళాశాల వాళ్ళు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ హెడ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉండేది. అయితే ఈ పర్యవేక్షణ లోపం అయితే మనకు కొట్టొచ్చినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివాని. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.